అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జ్యూస్ ఫ్రూట్స్ దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 20 దుకాణాలను తనిఖీ చేయగా నిబంధనలు పాటించని 14 షాపులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య ఆహార పదార్థాల తయారీ తేదీ, గడువు తేదీలను పరిశీలించాలని ప్రజలకు సూచించారు. నేను డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ వై రామయ్య పేరు. నా పేరు వై రామయ్య అండి. డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు మేము లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఈ రోజు రేపు మొత్తం స్టేట్ లెవెల్లో మొత్తం జ్యూస్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, టీ స్టాపులు విజిట్ చేసి అక్కడ ఏమైనా ఇబ్బందులు, లైసెన్స్ లేకపోతే లైసెన్సులు, నోటీసులు, ఏమైనా చెడిపోయినట్టుంటే డిస్కార్డ్ చేయడము, ఏదైనా ఎక్స్పైర్డ్ ఏమైనా ఉంటే ఎక్స్పైర్డ్ కేసులు రాయమని ఇన్స్ట్రక్షన్ మేము లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ గా రైజ్ చేస్తున్నామండి ఈ రోజు రేపు. ఇప్పుడైతే వాళ్ళకి లైసెన్స్ లేదు, లైసెన్స్ నోటీస్ కూడా ఇచ్చామండి. ఫుడ్ లైసెన్స్ తీసుకోమని ఒక నోటీస్ కూడా ఇచ్చాము. కొన్ని చెడిపోయినట్టుంటే డిస్కార్డ్ చేసాము. ఈ రోజు మొదలు పెట్టామండి. ఇప్పుడు మొదలు పెట్టామండి. అంటే తిరగాలి ఈ రోజు అంతా. ఈ రోజు రేపు మొత్తం స్టేట్ లెవెల్ ఫ్రూట్స్ లేదా ఈ రోజు కూల్ డ్రింక్స్ అవి రొటీన్ చేస్తుంటాం. ఈ రోజు రేపు మాత్రం కూల్ డ్రింక్స్ మేము ఈ జనవరి నుంచి దాదాపు 280 శాంపుల్ తీసామండి. దాంట్లో దాదాపు 14 అడల్టరేషన్ వచ్చాయండి. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ దాదాపు 8 ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అవన్నీ కేసులు జేసీ దగ్గర ఫైల్ చేస్తామండి. కోర్టు ఫైల్స్ కోర్టుతో పెడతామండి. 283 శాంపుల్ తీసాం.